ఈ వీడియోలో క్యారెట్, బీన్స్ మరియు క్యాబేజ్తో ఎంతో టేస్టీగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి. రైస్ అంటే పప్పు చారుతో పాటు తినడానికైనా లేదా ఈ ఒక్క ఫ్రైతోనే కలుపుకొని తినేయచ్చు. అంత బాగుంటుంది టేస్ట్. అయితే తప్పకుండా నచ్చుతుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజ్ పచ్చిమిర్చిని రెండుగా తుంచి వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్కని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా మనము కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే చాలండి. మరీ మెత్తగా వాటర్ పోసి అయితే గ్రైండ్ చేసుకోని అవసరం లేదు. కొంచెం కొబ్బరి అనేది మనకు కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు మరియు శనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకుని చక్కగా ఇవన్నీ చిట్పట్లాడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా పోపు దినుసులన్నీ చక్కగా చిట్పట్లాడి ఫ్రై అయిపోయి కలర్ మారిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఉల్లిపాయలు లైట్గా రంగు మారి వాటిలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఈ విధంగా లైట్గా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్పు వరకు బీన్స్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. అదే విధంగా సేమ్ కప్పుతో క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ కప్పుతో ఒక 1/2 కప్పు వరకు మనం క్యాబేజ్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ మరియు ఒక 1/2 టీ స్పూన్ అంతా మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒక్కసారి యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ క్యారెట్, బీన్స్ మరియు క్యాబేజ్కి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మనం మిక్స్ చేసేసుకుని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ కారం పొడి క్వాంటిటీ అనేది మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి, మనం ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని పెసరపప్పు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకుని 1 గంట సేపు వాటర్లో నానబెట్టుకున్నానండి కడిగేసి. ఆ పెసరపప్పుని ఎక్సెస్ వాటర్ అంతా వంపేసి ప్యాన్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా అన్నిటినీ మనము యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ అంటే కూరగాయలతో పాటు బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసిన కొబ్బరి మసాలా కానీ ఇంకా పెసరపప్పు, కారం పొడి, ధనియాల పొడి అయితే పచ్చిగానే ఉంటాయి కదా, సో అవి బాగా ఉడకాలి. అవి ఉడికేలాగా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 4 నుంచి 5 నిమిషాలు మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుకున్నట్టయితే చక్కగా ఉడికిపోతాయి. అన్నిటికీ మనం యాడ్ చేసిన మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన టేస్టీ క్యారెట్, బీన్స్ మరియు క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసేసుకోండి.